ఈరోజు అయితే క్యారెట్ బీట్రూట్తో హల్వా అయితే చేసుకున్నాము. బెల్లము, యాలకులు, పంచదార, పాలు, బాదం, నెయ్యి. క్యారెట్ బీట్రూట్ని అయితే దీంతో తురుముకున్నాము. ప్యాన్ అయితే పెట్టుకుని దాంట్లో నెయ్యి వేసుకొని బాదం అయితే వేయించుకున్నాము. బాదం పప్పు అయితే వేయించుకున్నాము. క్యారెట్ బీట్రూట్ హల్వాలో అయితే నేను అచ్చంగా పంచదార ఒకటే వేయలేదు, బెల్లం కూడా వేసుకున్నాను. కొంచెం పంచదార అనేది తగ్గించి బెల్లం వేసుకుంటున్నాను. చిన్న పిల్లలు తినడానికి కూడా ఉపయోగపడుతుంది. బెల్లం అయితే వేస్తున్నాను. క్యారెట్ బీట్రూట్ అయితే వేస్తున్నాను. బాదం పప్పు వేయించుకున్న నెయ్యిలోని క్యారెట్ బీట్రూట్ అయితే పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాను. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలంటే నా ఛానల్ని ఫాలో అవ్వండి. బీట్రూట్ అయితే కొంచెం పచ్చివాసన అనేది వస్తుంది కాబట్టి కొంచెం ఎక్కువసేపు బీట్రూట్ వేగినంత వరకు వేపుకున్నాము. క్యారెట్ అయితే అంత స్మెల్ అయితే రాదు కాబట్టి క్యారెట్ త్వరగా వేగిపోయింది. మొత్తం షుగర్ వేసుకుంటే ఇప్పుడు చలికాలం కాబట్టి అందరికీ జలుబు చేసిద్దని కొంచెం బెల్లం అయితే వేసుకుంటున్నాను. ఇలా బాగా వేయించుకోవాలి. కలర్ అయితే బాగుంది. క్యారెట్ బీట్రూట్ కాంబినేషన్ అయితే బాగుంటుంది. బీట్రూట్ క్యారెట్ తినడం వల్ల హెల్త్కి అయితే మంచిది. ఎందుకంటే బ్లడ్ పర్సంటేజ్ తక్కువ ఉన్న వాళ్ళకి ఇలా క్యారెట్ బీట్రూట్ కర్రీ చేసి తినొచ్చు. అలా కాకుండా ఇలా స్వీట్ బాగా ఇష్టపడే వాళ్ళకైతే ఇలా స్వీట్ చేసుకొని తినవచ్చు. నాకైతే స్వీట్ అంటే చాలా ఇష్టము కాబట్టి నేను స్వీట్ అయితే ఎక్కువ తింటాను. బెల్లము, యాలకులు, పంచదార అయితే వేసుకున్నాను. ఫైనల్గా అయితే క్యారెట్ బీట్రూట్ హల్వా అయితే రెడీ అయిపోయింది. ఫైనల్గా క్యారెట్ బీట్రూట్ హల్వా అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి.